ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము యోబు గ్రంథము 1వ అధ్యాయము ఫస్ట్ నుంచి చదువుకుందాం. చూడండి, 1, 2 వచనాలు, 3 వచనాలు. ఊజు దేశమందు యోబు అను ఒక మనుషుడుండెను. అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను, 500 ఆడుగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండెను. గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడిగా ఉండెను. దేవుడు యోబుని ఎందుకు గొప్పవాడిగా చేశాడంటే, ఇక్కడ ఎంతో ప్రాముఖ్యమైన విషయాలు, చాలా ప్రాముఖ్యమైన విషయాలు తెలియపరుస్తున్నాడు దేవుడు. ఏంటంట, తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడిగా ఉన్నాడంట. అంటే ఒక దిక్కు మొత్తంలో కూడా యోబు గారు ఎలాగున్నారంటండి, గొప్పవాడిగా ఉన్నాడంట. గొప్పవాడిగా ఉండడానికి కారణం ఏంటంటే, ఆయన యథార్థవర్ణుడు. ఏంటంట, యథార్థవర్తనుడు అంటే యథార్థముగా ప్రవర్తించేవాడు. అతనిలో ఏమి లేదంటే అన్యాయం అనేది లేదు. ఇంకా ఏంటంట, న్యాయవంతుడనై దేవుని యందు ఎలాంటి వాడంట, న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి ఎలా ఉంటున్నాడు, యథార్థముగా ఉంటున్నాడు, న్యాయముగా ఉంటున్నాడు, దేవుని యందు భయభక్తులు గలవాడిగా కూడా ఉండేవాడిగా ఉంటున్నాడు. ఇంకా ఏమున్నాయంటే ఆయన దగ్గర క్వాలిటీస్, చెడుతనమును విసర్జించిన వాడు. ఏంటంట, యోబు గారు చెడుతనానికి చోటు లేకుండా చేసుకున్నాడంటండి. అయితే మన పరిస్థితి ఎలా ఉంది? మనం ఎదగట్లేదని బాధపడుతున్నామేమో, ఏమి పనులు జరగట్లేదని బాధపడుతున్నామేమో. అయితే మన ప్రవర్తన ఎలాగుందండి దేవుని దగ్గర? మనుషులకు కనబడుతున్నాం భక్తిగా, కానీ దేవుని దగ్గర ఎలా ఉంది మన ప్రవర్తన? మనుషుల యొక్క మనసును, తలంపులను ఎరిగిన దేవుడు మన దేవుడు. ఆయనకి కనబడింది ఏదీ లేదు. కాబట్టి మనుషులకు మనం భక్తిగానే ఉంటున్నాం, కానీ దేవుని దృష్టిలో ఎలా ఉన్నాము? ఇక్కడ దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడండి. ఏమని? దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. చూడండి, ఎలాగున్నాడంట, యథార్థవర్తనుడు, యథార్థముగా ప్రవర్తించేవాడు, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. అసలు ఇంత ఆస్తి అంత ఉండడానికి కారణం ఏంటంట, ప్రాముఖ్యమైనది చెడుతనమును విసర్జించాలి. చెడుతనము మన దగ్గర ఉండినట్లయితే మనకేం కలుగుతుందంటే, చేదు అంటున్నాడు, మాసుపత్రి అంటున్నాడు. చేదు అనగా పైత్యం మనలో ఉంటే ఏమవుతుందంటే, మనకి తల తిరిగి పడిపోయేవారిగా ఉంటాం. మీలో ఏదైనా చేదైన వేరు ఉందేమో చూసుకోనండి అంటాడు. మళ్ళీ ఇర్మియాలో అయితే ఏమంటాడో, చెడుతనమనే చేదు మీలో ఉందేమో చూసుకోండి, దాన్ని తీసివేసుకోండి. దేవునికి ఇష్టకరంగా జీవించాలంటే మీలో చెడుతనం ఉంటే జీవించలేరు. నటించగలరేమో కానీ జీవించలేరు అని వాక్యంతో మనల్ని హెచ్చరించేవాడిగా ఉన్నాడు. ఈ యోబు అంట ఇంత ఆస్తి కలిగి ఉండడానికి కారణము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు. చూడర్లే, చేయర్లే అని మనం అనుకోకూడదు. ఎందుకంటే దేవుడు చూస్తాడండి, మనుషులు చూడకపోయినా ఏ విషయంలోనైనా సరే. మనం యథార్థంగా లేకపోయినట్లయితే
చెడుతనమును విసర్జించకపోయినట్లయితే, దేవుని యందు భయభక్తులు లేకపోయినట్లయితే ఎవరు చూస్తారండి? దేవుడు చూసేవాడిగా ఉంటున్నాడు. దేవుడు చూసినప్పుడు మనము ఈ 3 క్వాలిటీస్ మనలో ఉన్నట్లయితే మనము అభివృద్ధి పడడానికి దేవుడు సాయం చేసేవాడిగా ఉంటాడు. అభివృద్ధి పడడానికి. సాతాను అంటుందండి దేవుడితోటి, ఊరికనే యోబు నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాడా, యోబుకి ఇంత ఆస్తి ఇచ్చావు అంటాడు సాతానుడు. అప్పుడు దేవుడు సరే ఆస్తి తీసేద్దాం, యోబు స్తుతిస్తాడో స్తుతించడో చూద్దాం అనేసి అనుకుని ఆస్తి మొత్తం తీసేసినా కూడా యోబు గారు దేవుణ్ణి విడిచిపెట్టలేదండి. విడిచిపెట్టకుండా ఉండడం వల్ల మంచి బహుమతి పొందుకున్నాడు ఆయన. ఏంటి తెలుసా? ఎంతైతే ఆస్తి పోగొట్టుకున్నాడో అంతకి డబుల్ ఇచ్చాడండి దేవుడు. అయితే మన దేవుడు ఇవ్వగలిగిన దేవుడు, మన దేవుడు ఇవ్వడానికి శక్తి కలిగిన దేవుడు. కాకపోతే మనం ఎలా ఉండాలి? దాన్ని పొందుకోవడానికి సిద్ధపాటు కలిగిన వారిగా ఉండాలి. అలా సిద్ధపాటు కలిగి ఉండి మన యొక్క ఆర్థిక సమస్యలను దూరపరుచుకునే వారిగా ఉందాం. దేవుని యందు భయభక్తులు కలిగి యథార్థముగా, నీతిగా, న్యాయముగా, చెడుతనమును విసర్జించే వారిగా ఉందాం. దేవుడి చిన్న పరిశుద్ధ వాక్యం దీవించిన గాక. వాక్య పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్.